అర్ధరాత్రి తాగి నడిపితే ఊచలే. నయా సాల్ వేడుకల్లో అధిక మద్యం తాగి నడిపే వాహనదారులతో పాటు అందుకు కారణమైన పబ్బులు, బార్లు, క్లబ్బులు నిర్వాహకులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాయని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. యాజమాన్యాలు తమ ప్రాంగణంలో మద్యం తాగేందుకు ప్రోత్సహించినందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అతివేగం, జిగ్జాగు, ఓవర్ స్పీడు ఇలాంటివి 31 తారీఖు నైటు ఎవరైనా చట్టానికి చెప్పినప్పుడు వినకుండా చట్టరీత్యా నేరాలు చేస్తే శిక్ష తప్పదని నగర కమిషనర్లు అందరూ హెచ్చరించి ప్రజలకు చెప్పడము, తర్వాత ఈ చర్యలు తీసుకుంటామంటున్నారు. అతి వేగము, రాంగ్ రూటు, సిగ్నల్ అతిక్రమణ, నిర్లక్ష్య డ్రైవింగు, శిరణాస్త్రము ధరించకపోతే గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఉల్లంఘనలు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ డివివి శ్రీనివాస్ బుధవారం ప్రత్యేక మార్గదర్శకాలు సూచనలు జారీ చేశారు. అంటే తెలిసి తెలియక కాదు, తెలిసిన రాంగ్ రూట్ పైన, సిగ్నల్ జంప్ అయిపోయినా, ఓవర్ స్పీడ్ పైన, తర్వాత ఎవరికైనా యాక్సిడెంట్ చేసినా చట్టరీత్యా నేరము అంగీకరణ ఏర్పాటు చేస్తామని, చట్ట ఉల్లంఘనలు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు మనం సహకరిస్తే మన ప్రాణాలు జాగ్రత్తగా ఉంటాయి, మన మంచితనాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. కాబట్టి 31 రాత్రి తాగి నడపకుండా చాలా జాగ్రత్తగా, డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరకకుండా, తాగకుండా పోలీస్ వాళ్లకు మనము అనుసరించాలని ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయక తప్పదు. ఎందుకంటే ప్రజలను కంట్రోల్ చేయాలంటే పోలీసు వాళ్ళు కష్టపడక తప్పదు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు అన్ని రహదారుల్లో రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహిస్తారు. పట్టుబడితే మొదటిసారికి 10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. ఎక్కువ సార్లు దొరికితే 15,000 లేదా 2 ఏళ్ల జైలు శిక్ష. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్కు సిఫారసు చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో రాత్రి 8 గంటల నుంచే స్టార్ట్ అవుతుంది అంటారు పోలీసులు. ఎందుకంటే ప్రజల్లో కంట్రోలింగ్ రావాలని. ఫస్ట్ సారి దొరికితే 10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. రెండోసార్లు ఎక్కువ సార్లు దొరికితే 15,000 లేదా 2 ఏళ్ల శిక్ష. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్కు సిఫారసు చేస్తారంటారు. అంటే సస్పెన్షన్కు లా అండ్ ఆర్డర్ ఆర్టీఏ డిపార్ట్మెంట్కు సిఫారసు జారీ చేస్తారు. కాబట్టి ధృవపత్రాలు లేకుంటే వాహనాలను స్వాధీనం చేసుకుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా బాలలు వాహనాలు నడిపి పట్టుబడితే యాజమాని సహా ఇద్దరిపైన చర్యలుంటాయి. అంటే ఏ కాగితాలు లేకుండా వాహనాలను జప్తు చేసుకుంటారు. ఎందుకంటే అవి లేకుండా వాహనాలు నడిపి పట్టుబడితే యాజమానికిన సహా ఇద్దరిపైన చర్యలు ఉంటాయి. కాబట్టి పోలీసులకు అన్నీ ఉంటేనే నీతి నిజాయితీగా డాక్యుమెంట్ చూపించకపోతే జప్తు చేసుకుంటారు వాహనాలు. ఎందుకంటే ఎవరు వాహనం ఇచ్చినా వాళ్ళకినే చర్యలు తప్పాయి. లైసెన్సు అండ్ ఆర్సీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికెటు, ఇన్సూరెన్సు, పొల్యూషను ఇవి ఖచ్చితంగా ఉండాలి. హైడ్ ప్రూఫ్ గిన ప్రతి వాహనంలో పెట్టుకొని మీరు నిజాయితీగా ఉంటే ఏ పోలీసు ఏం చేయదు. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ చేస్తే ఖచ్చితంగా మీకు చర్యలు తప్పాయి.